వీరాంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్ కొత్త విమెన్స్ కాలేజ్ విద్యార్థులను పోరుబాటు పట్టారు. మేనేజ్మెంట్ అటానమస్ సెమిస్టర్ ఫీజుల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 3,500గా ఉన్న ఫీజును 5,000 పెంచడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఫీజులు తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తూ కాలేజీ ముందు ధర్నాకు దిగారు విద్యార్థులు. హైదరాబాద్ కొత్త విమెన్స్ కాలేజ్ విద్యార్థులను పోరుబాటు పట్టారు. మేనేజ్మెంట్ అటానమస్ సెమిస్టర్ ఫీజుల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 3,500గా ఉన్న ఫీజును 5,000 పెంచడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఫీజులు తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తూ కాలేజీ ముందు ధర్నాకు దిగారు విద్యార్థులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, మేనేజ్మెంట్ అటానమస్ సెమిస్టర్ ఫీజుల పెంపుపై స్టూడెంట్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 3,500 రూపాయలున్న ఫీజు ఇప్పుడు 5,000 పెంచారు అని కూడా విద్యార్థులను ఆగ్రహం చేస్తున్నారు. దీంతో పాటుగా కూడా వసతులు కూడా అరకొరగానే ఉన్నాయని కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అక్కడ కోటి విమెన్స్ కాలేజ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? పిల్లలు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? కాలేజీ విద్యార్థులు పోరుబాటపట్టారు. మొత్తానికి ఆ మేనేజ్మెంట్ 5,000కు ఫీజులు పెంచింది. గతంలో 3,500 ఉండేది. ఈ విధంగా ఫీజులు పెంచింది. బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమం చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయిలు చదివేట కాలేజీలో కనీస వసతులు, టాయిలెట్స్ కూడా సరిగా లేవు. చాలా అధ్వానమైనట్టుగా పరిస్థితి ఉంది. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో తాగునట్టు వసతులు లేవు. దాంతోపాటు టాయిలెట్స్ కూడా సరిగా లేవు, నిర్వహించట్లేరు. మేనేజ్మెంట్ ఇందులో వైఫల్యం చెందింది. కాకపోతే మళ్ళీ ఫీజులు మాత్రం విపరీతంగా వసూలు చేస్తున్నారు. ఫీజులు ఆ స్థాయిలో వసూలు చేసినట్టుగా వాళ్ళు 5,000 ఫీజులు వసూలు చేసినట్టుగా వాళ్ళు మేనేజ్మెంట్ కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించట్లేదంటూ నిలదీస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. మెయిన్ గేట్ దగ్గర గేట్లకు తాళాలు వేసేసి ఈ విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. జనరల్ గా ఈ కార్యక్రమాలంతా గతంలో ఆ విద్యార్థి సంఘాల నేతలు అబ్బాయిలు చేయాల్సినట్టు అబ్బాయిలు చేసేది ఇట్లాంటి ఏకంగా అమ్మాయిలు వచ్చేసి ఈ విధంగా ఆ రోడ్డుపై వచ్చేసి ధర్నా కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారంటే పరిస్థితులు ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని సౌకర్యాలు కల్పిస్తుంటారు, కొన్ని సౌకర్యాలు మహిళలకు ప్రత్యేకంగా కల్పిస్తుంటారు. బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు ఫ్రీ కావచ్చు, అట్లాంటి అవన్నీ చేస్తుంటారు. మరి చదువుకున్నట్టుగా అమ్మాయిలకు కనీస వసతులు, టాయిలెట్స్ ఎందుకు కల్పించారు, తాగునీటి సౌకర్యాలు ఎందుకు కల్పించారు అంటూ నిలదీస్తున్నారని చెప్పుకోవచ్చు. అమ్మాయిలు చేసేట్టుగా నినాదాలు కావచ్చు, అమ్మాయిలు చేసేట్టుగా ధర్నా కార్యక్రమంలో వాళ్ళు చేపట్టేది కూడా జెన్యూన్ గా ఉందంటూ అక్కడ చూసేట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇదే అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే కనీస సౌకర్యాలు లేవు, పైగా ఫీజులు మాత్రం ఇబ్బడిగా వసూలు చేస్తున్నారు. 3,500 రూపాయలు గతంలో ఫీజు ఉంటే ఏకంగా 5,000కు పెంచారు. పెంచినా బాగుంది కానీ అలాంటి సౌకర్యాలు లేవు కదా అని మరొక అంశాలు లేవదీస్తున్నా అని చెప్పుకోవచ్చు. ఫీజులు కూడా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు చదువుకునేట్టుగా బాలికలు కావచ్చు, మహిళలు కావచ్చు, చదువుకునేందుకు చాలా సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాలి. అలాంటివి కల్పించకుండా ఈ విధంగా ఇబ్బడిగా ఫీజులు వసూలు చేయడం సరైనది కాదంటూ నిలదీస్తూ ధర్నా కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతుంది. జానకి రైట్.